పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న అయితే రాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా వైరల్ అవుతున్న పాల ప్యాకెట్లపై పవన్ కళ్యాణ్ ఫోటోలు వార్తలను విజయ పాల డైరీ ఎండి అయితే ఖండించారు. అభిమానులు సృష్టించిన ఫేక్ పోస్టర్లని తేల్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో జరగనుండగా కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. పవర్ స్టార్ నుంచి చాలా గ్యాప్ తర్వాత రాబోతున్న మూవీ కావడంతో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ వారిని బాగానే ఆకట్టుకుంది. మరోవైపు హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమా ప్రచారం మొత్తాన్ని తన భుజాన వేసుకుని ముందుకెళ్తున్నారు. ఇక డైరెక్టర్ జ్యోతికృష్ణ, నిర్మాత ఏఎం రత్నం కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మరోవైపేమో ఈ సినిమాకి సంబంధించి ఆఫ్లైన్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హరిహర వీరమల్లు సినిమా జూలై 24న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర కావడంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ అయితే పెంచారు. ఇందులో భాగంగా ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాల మీద, బస్సులు, ఆటోల మీద, దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా మీద కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ పై వీరమల్లు పోస్టర్లు ముద్రించినట్లుగా కొన్ని ఫోటోలు ఎక్స్లో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో విజయ పాల ప్యాకెట్లపై పవన్ కళ్యాణ్ ఫోటోలున్న కొన్ని ప్రచార చిత్రాలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే అవన్నీ ఫేక్ పోస్టర్లని క్లారిటీ వచ్చేసింది. ఫోటోషాప్ చేసి పాల ప్యాకెట్లపై వీరమల్లు ఫోటోలు వేశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ కోసం ఎవరూ తమను సంప్రదించలేదని, విజయ పాల డైరీకి ఆ ప్రచారంతో సంబంధం లేదని వివరణ ఇచ్చారు. దీంతో చిత్ర యూనిట్ అధికారికంగా ఎలాంటి పాల ప్యాకెట్ల ప్రమోషన్స్ చేయలేదని క్లారిటీ వచ్చేసింది. ఇక బుర్జ్ ఖలీఫా విమానాల, బస్సులపై హరిహర వీరమల్లు పోస్టర్లు కూడా అభిమానులు మార్ఫింగ్ చేసినవేనే అర్థమైపోతుంది. ఇకపోతే హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 21వ తేదీన హైదరాబాద్ లో శిల్పకళా వేదికలో గ్రాండ్ గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా రానబోతున్నారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానించారు. 2 తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కందుల దుర్గేష్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అటెండ్ అవుతారని టాక్ నడుస్తుంది. ఇక ప్రచారంలో భాగంగా మేకర్స్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేయబోతున్నారు.